గుడ్ ఈవినింగ్. నేను నాకు ఫస్ట్ ఇవాళ మార్నింగ్ సాయి, నితిన్ వాడితో సపరేట్ కాల్ చేసి, సార్ మీరు తప్పనిసరి రావాలి, ఇది మీ కైండ్ ఆఫ్ సినిమా అని వాళ్ళిద్దరూ ఒకే డైలాగ్ చెప్పారు. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు 100% వాళ్ళ వాయిస్లో ఉన్న కాన్ఫిడెన్సు అండ్ వచ్చినప్పుడు చూస్తున్నా పాప ప్రతాప్ అంటున్నారు, అతని ఫేస్లో ఫుల్ హ్యాపీనెస్, పాపం అన్న సింపతియే లేదు, అంటే ఆ కంటెంట్ ఇచ్చిన హ్యాపీనెస్. డెఫినెట్గా నాకు ఎప్పుడు కూడా తిరువీరు ఒకప్పుడు ఎవరో డిఫరెంట్ సినిమాలు తను ఆర్ట్ సినిమా హీరోలా అనిపిస్తాడు, కానీ ఆర్ట్ సినిమా హీరోలా చేసే సినిమాలన్నీ కూడా కమర్షియల్ హిట్లు అయ్యాయి. అలాంటిది కమర్షియల్ హీరోగా చేశాడు ఇప్పుడు ఫస్ట్ టైం. ఒక కమర్షియల్ హీరో, ఒక కమర్షియల్ జోనర్ కనపడుతుంది. మరి ఇది ఇంకెంత బ్లాక్ బస్టర్ అవుతుందో అని నాకు 100% చూసిన ప్రతి కంటెంట్ నేను జెన్యూన్గా ఫ్రమ్ ఇన్సైడ్ ఎంజాయ్ చేశాను. తర్వాత నన్ను పక్కకు తీసుకెళ్ళి చెప్పిన, ఒకే తిరువీరని పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు చెప్పు ఒకసారి. తిరువీరు అంటే తమిళియన్ ఏమో అనుకున్నా ఫస్ట్లో, కాదు తెలుగుడే అని తెలిసింది, వికీపీడియా చూసా. ఓకే, అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త కంటెంట్ని వెతుక్కునే ఈటీవీ, అలాగే కొత్త కంటెంట్ కనపడితే అతుక్కునే తిరువీరు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి ఇటువంటి కొత్త కంటెంట్ వచ్చినప్పుడు నెత్తినికి పెట్టుకునే తెలుగు ప్రేక్షకులకి మీరందరికీ ఈ సినిమా 17th నాడు 100% చూడండి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ దీంట్లో చేసిన ప్రతి యాక్టరు, పాయల్, మన అజయ్ ఘోష్ గారు, ఎవ్రీ యాక్టర్ దే లిటరలీ లివ్డ్. నాకు ఏ ఒక్క ఫ్రేమ్ కూడా వీళ్ళు సెట్ చేసేటట్టు అనిపించలేదు. అండ్ దీనికి 100% క్రెడిట్ డైరెక్ట్ నరేష్కి ఇస్తాను నేను. చాలా బాగా చేయించాడు తను, టైమింగ్ 100%. ఎస్పీ దుర్గ నరేష్, ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా, తిరువీరు అంటే తమిళియన్ కాదు, ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా అంటున్నాను. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మై బెస్ట్ విషెస్. రేపు 17th ఫస్ట్ టికెట్ నాకే పంపించాలి సాయి, ఫస్ట్ టికెట్ ఆన్ 17th ప్రసాద్లో. థ్యాంక్ యూ, డోంట్ మిస్. థ్యాంక్ యూ.